హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీహెచ్ సీక్రెట్ మెసేజ్ బ్యాంగిల్స్ అండి. ఇక్కడ నేను శారీ పిన్ మేకింగ్ అయితే చేసి చూపిస్తున్నానండి. ఫస్ట్ వచ్చేసి నేను థ్రెడ్ అయితే పర్పుల్ కలర్లో తీసుకున్నానండి. నేను స్లేట్కి అయితే 25 లేయర్స్ లాగా చుట్టుకున్నాను. పైనుంచి కింద నుంచి అయితే 25 లేయర్స్ అయితే తీసుకున్నానండి. అలా తీసుకొని కట్ చేసుకొని గమ్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఆ తర్వాత శారీ పిన్ తీసుకొని దానికి కోణాలు ఉంటాయి కదండి, పిన్ పైన కింద శారీ పిన్కి ఆ కోణాల దగ్గర ఇలా నేను యూ షేప్ వచ్చేలాగా అయితే ఇలా స్టిక్ అయితే చేసుకున్నానండి థ్రెడ్. తర్వాత అయితే కింద నుంచి మళ్ళీ గమ్ అప్లై చేసుకొని పైనుంచి కింద వరకు ఇలా రౌండ్గా అయితే చుట్టుకుంటూ రావాలండి. శారీ పిన్ మొత్తం ఎక్కడ ఒక థ్రెడ్ మీద థ్రెడ్ ఉండకుండా నీట్గా అయితే ర్యాపింగ్ చేసుకుంటూ రావాలండి. ఇలా శారీ పిన్ మొత్తం ఇలానే ర్యాప్ చేసుకోవాలి. నేను లాంగ్ వీడియోకి వాయిస్ ఇవ్వడం ఇదే ఫస్ట్ అండి. నాకు తెలుగు కొంచెం రాదు, కొంచెం కాదు అసలు నాకు తెలుగు రాదు, అంతంతనే వస్తుంది, కానీ ఇస్తున్నానండి. ఎవరు ఏమనుకోకండి. నేను ముస్లిం అమ్మాయినండి, నాకు తెలుగు అంతగా రాదండి. వచ్చినంతనే నేను చెప్తున్నాను. కొంచెం మిస్టేక్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి. నేను ఈ ఛానల్ స్టార్ట్ చేసి నేను 3 మంత్స్ 4 మంత్స్ ఏమో అవుతుందండి, కానీ నాకు సబ్స్క్రైబర్ ఎవరూ రాలేదండి. మీరు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా కొత్త వీడియోస్ నేనైతే మేకింగ్ చేసి పెడతానండి. ఇంకా డిజైన్ మేకింగ్ చూద్దామండి. డిజైన్ మేకింగ్ వచ్చేసి నేను 6K ఐ షేప్ తీసుకున్నానండి. నేను 3D డిజైన్లో శారీ పిన్ మేకింగ్ చేద్దాం అనుకున్నానండి, అలానే చేస్తున్నాను. ఈ 6K ఐ షేప్ గోల్డ్ కలర్లో తీసుకున్న కుందన్స్ వచ్చేసి ఫస్ట్ అయితే నేను 6 కుందన్స్ అయితే ఇక్కడ రౌండ్గా అయితే స్టిక్ చేసుకున్నానండి. ఆ తర్వాత సేమ్ ఇలాగే పైన కూడా B7000 గమ్ యూజ్ చేయాలండి. నేను బ్యాంగిల్స్కి అయినా దేనికైనా థ్రెడ్ ర్యాపింగ్ ఒక్కటే నేను ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూజ్ చేస్తానండి. ఇప్పుడు కుందన్ స్టిక్ చేసేటప్పుడు అయితే నేను B7000 గ్లూనే యూజ్ చేస్తాను. ఎందుకంటే ఆ గ్లూ అయితే చాలా బాగా స్టిక్ అవుతుందండి. అవి ఊడిపోకుండా కూడా ఉంటాయి, చాలా రోజులు వస్తాయండి. అందుకనేసి నేను B7000 గ్లూనే యూజ్ చేస్తాను. దేనికైనా మీరు చూడొచ్చు. అది లేకపోతేనే నేను ఫ్యాబ్రిక్ గ్లూ అయితే యూజ్ చేస్తాను. అవి ఉంటే నేను B7000 గ్లూనే ఎప్పుడు యూజ్ చేస్తానండి. అదే బెస్ట్ అండి. అవి కుందన్ బాగా స్టిక్గా అతుక్కుంటాయండి. ఇది 3D డిజైన్ ఫ్లవర్ కాబట్టి దీనికి B7000 గ్లూనే అప్లై చేయాలండి. రౌండ్గా ఇలా అప్లై చేసిన తర్వాత పైన వచ్చేసి నేను 4mm గోల్డ్ కలర్లో అయితే పెట్టుకున్నానండి. 4mm సెరామిక్లో అయితే పెట్టుకున్నాను. నేను ఇక్కడ యూజ్ చేసింది 4mm గోల్డ్ సెరామిక్లో అయితే యూజ్ చేశానండి. ఇది వచ్చేసి గ్లాసీ కుందన్స్ అండి. ఐ షేప్ వచ్చేసి అంటే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నానండి. కొంతమందికి తెలిసి ఉంటుంది, కానీ తెలియని వాళ్ళకి ఇది ఏ షేప్ ఏ రౌండ్ అని ఉంటుంది కదా, వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్త వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. నాకు ఈ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ బిజినెస్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకో తెలియదు, నాకు 3 ఇయర్స్ నుంచి ఈ బిజినెస్ చేయాలని ఎంతో ఉందండి, కానీ స్టార్ట్ చేయలేదు. వీడియోస్ చేసి పెట్టి మా డాడీ సెండ్లో, మా మమ్మీ సెండ్లో, మా హస్బెండ్ ఫోన్లో అలా వీడియోస్ పెట్టేదాన్ని అండి. నాకనేసి ఒక ఓన్ ఫోన్ అయితే లేదు అప్పుడు. ఇప్పుడైతే ఉందండి. అందుకనేసి నేను ఇప్పుడు మెటీరియల్ తెప్పించుకొని ఇలా మేకింగ్ చేసి అయితే ఇస్తున్నానండి. నేను మన పేజ్లో గివ్ అవే కూడా ఇచ్చానండి. ఒక సిస్టర్ గివ్ అవే కూడా గెలిచారు, వాళ్ళకు గివ్ అవే కూడా ఇచ్చాను. అలాంటి గివ్ అవే కూడా మన పేజ్లో ఉంటాయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తెలిసిన వాళ్ళకందరికీ షేర్ చేయండి. నా యొక్క చిన్న బిజినెస్ని అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలండి. సపోర్ట్ చేస్తే చాలు, ఎంతకైనా ఎదగగలమండి. సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలండి. అలా ఆ విషయానికి వస్తే నేను చాలా లక్కీ అని అనుకుంటానండి. మా అన్నయ్య వాళ్ళు, మా హస్బెండ్, మా అమ్మ నాన్న అందరూ నాకు సపోర్ట్ చేస్తారండి. ప్లీజ్ ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి.